అక్క 1 వీక్ బిఫోర్ లెమన్ ఊరబెట్టారు కదా, సో అది ఇప్పుడు ఎట్లయిందో మన వ్యూవర్స్ కి చూపిస్తారా? నానా రా నానా, ఊరింది అది చూపిస్తా. గైస్ మీరు ఫస్ట్ పార్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, సో ఆ లింక్ మీద క్లిక్ చేసి సో అప్పుడు చూడండి, మీకు ప్రొసీజర్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా ఊరింది నాన్న ఇది. దీన్ని 2 డివైడ్ చేసుకుంటున్నాను. ఓకే. చిన్న పిల్లలు అన్నం తిన్నారు, వాళ్ళకి బాగుండదు కదా మళ్ళీ మళ్ళీ లేకపోతే వాళ్ళకి ఇష్టపడి తిన్నలాగా అన్నం ఎప్పుడైనా పెట్టినప్పుడు ఫుడ్ ఏమైనా పెట్టినా ఇష్టపడి తినేలాగా వాళ్ళకి లెమన్ పిక్కల్ ఎలా చేయాలి అన్నట్టు నేను చూపిస్తాను. ఓకే అక్క. సగం దీనిలో పెట్టుకుంటున్నాను. పాన్ ని వేడి చేసుకోండి, వేడి చేయడానికి పెట్టండి. దీనిలో సగము నేను తీస్తున్నాను, హాఫ్ డివైడ్ చేస్తున్నాను. పెద్దోళ్ళకి ఎలా పెట్టుకోవాలి, చిన్న పిల్లలకి కూడా ఎలా పెట్టుకోవాలి అన్నట్టు చూపిస్తున్నాను. ఓకే, సగం డివైడ్ చేసుకున్నా. సగం లెమన్ తీసుకున్నాను నాన్న. దాంట్లో ఊరిన దాంట్లో ఏంటంటే పిల్లలకి బెల్లం, బ్లాక్ జాగరీ, ఓకే, బ్లాక్ జాగరీ ఆర్ నార్మల్ జాగరీ ఉన్నా కానీ పర్లేదు, ఒక 2 స్పూన్స్ యాడ్ చేయండి. ఓకే, ఆర్ 3 స్పూన్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ నేను సాల్ట్ చాలా తక్కువ పెట్టాను ఊరడానికి, కొంచెం సాల్ట్ దానా. సో జాగరీ అండ్ సాల్ట్ పెట్టాను. మీ టేస్ట్ తక్కువగా పెట్టుకోండి, పిల్లలు కాబట్టి మీరు సాల్ట్ కొంచెం లైట్ గా కొంచెం తగ్గించండి. నేను జాగరీ పెట్టుకున్నాను, ఇదంతా కరుగుతుంది, చూపిస్తాను మీకు. ఇలా జాగరీ కరిగితే చాలు నాన్న. ఓకే, ఆఫ్ చేసేద్దాం అంతే. ఇంకా ఇది ఆరాలి. ఓకే, ఆరపెట్టేద్దాము, ఫుల్ ఆరాలి ఇది. అది ఆరేంత వరకు నితీష్ ఓకే పోపు పెట్టుకుందాము, బికాజ్ ఇది కూడా ఆరిపోవాలి. మొత్తానికి కూల్ ఉంటే మాత్రమే మనం కలుపుకోగలుగుతాం. ఓకే, సో పోపుకి ఇందులో ఏం వేశారు? ఆయిల్ ఉంది, కొంచెమే ఆయిల్ వేసాను, కొంచెం ఆవాలు వేస్తున్నాను నాన్న, జీలకర్ర. ఇది ఆరింది, అలాగే పోపు కూడా ఆరింది. పోపుని పోసేయండి. ఓకే, 2 pinches మెంతులు పొడి అండ్ 3 pinches పసుపు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంగువ. అంతే, కలపాలని. ఇది బాగా కలిపిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇది చిల్లీ పౌడర్ నేను కొంచెం వేసుకుంటున్నాను, దిస్ ఇస్ ఆప్షనల్ అన్నమాట, ఎందుకంటే మా పాప కూడా ఎక్కువ తిన్నదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్, అదర్వైజ్ వదిలేయండి. ఓకే, బాగా కలుపుకున్న తర్వాత ఇది జాడీలో వేసుకుని మూత పెట్టేసి ఒక 3-4 days ఉంచండి. అన్నీ ఇలా జాడీలో తీసానమాట. సో ఇలా వచ్చింది. 3 days దీన్ని మూత పెట్టి పెడదాం అనమాట. 3 days అయిన తర్వాత తను ఎలా తింటుంది అని ఈ నెక్స్ట్ లెమన్